या कुन्देन्दु तुषारहार धवला। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సహస్ర చండీ యాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సహస్ర చండీ యాగం మొత్తంగా ఇవాళ 4వ రోజుకైతే అడుగు పెట్టేశామండి. మరి మొదటి రోజు విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధులతో సమేతంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మరి 2వ రోజు చూస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి కళ్యాణం జరిగింది. వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి 3వ రోజు లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిగింది. మరి ప్రతిరోజు సప్తసతీ పారాయణాలు, అలాగే చూసుకుంటే రకరకాల యాగాలు యజ్ఞాలతో ముందుకు వెళుతూ ఉన్నాము. మరి భక్త కోటి జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మరి ఇవాళ 4వ రోజు చూసుకుంటే శివపార్వతులు కళ్యాణానికి సంసిద్ధమై ఉన్నారు. ఆది దంపతుల కళ్యాణం ఇవాళ సాయంత్రం జరగబోతోంది. మరి మొత్తంగా ఇవాళ జరగబోయే కార్యక్రమ విశేషాలేంటో ఒకసారి చూద్దామా. మరి జ్యేష్ఠ కృష్ణ తృతీయ ఇవాళ ధన్వంతరి హవనం జరగబోతోంది. మహామృత్యుంజయ అనుష్ఠానం, ఇంకా సప్తద్రవ్య మహామృత్యుంజయ హవనం, సహస్ర లింగార్చన, శ్రీచక్ర నవావరణ అర్చన, 400 సప్తసతి పారాయణాలు జరగబోతున్నాయి. అలాగే సాయంత్రం అయితే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరగబోతోంది. 1,00,000 మూల మంత్ర జపం, ఇంకా 12 లింగతో భద్ర మండల ఆరాధన, విశేష మంగళహారతి, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణాలు ఇవాళ జరగబోతున్నాయి. మరి చూసేద్దామా. ఓం దేవీం వాచమ జనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే నానో మంత్రేశోర్జందహనాధేనుర్వాగస్మానుపసష్టదేతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మనీష్ జోషి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగో స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్గురుజో భూతరుద్ధ్రవాణి ధర్మధర్మమా. సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషామృతిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః. తేషాం దేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామో శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయారపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతరే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః. సర్వవిఘ్నచ్ఛదే తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. స్వాహా వైశ్వానరాభ్యాం నమః. దుర్గాయై నమః. గణపతయే నమః. క్షేత్రపాలకాయ నమః. వాస్తు పురుషాయ నమః. సరే, మనసులో తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. అమ్మ నాన్నకి నమస్కారం చేయండి. మాతా పితృసమం దేవన్న దేవం పితృమర్చయే. సర్వతీర్థవలందేవం మాతృవందనతః సదా. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. భారతే కరుణాపాత్రం భారతే పదభూషణం. భారతే పదమారూఢం భారతే తీర్థమాశ్రయే. గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ
महास्वामिने नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामाधिदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमो नमः सच्चपन प्रसाद क्रियमाण चतुर्वेद हवन पुरस्सर रुद्रहोम सहित सहस्रचंडी पुरश्चरण आख्ये कर्मणि चतुर्थ दिवसे आरंभ मुहूर्तः सुमुहूर्तः इति अनुगृह्णन्तु చేయి కడుక్కొని ఆచమనం చేయండి అందరూ చేయి కడుక్కొని 3 సార్లు ఆచమనం చేయండి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरधराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षदाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः महेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः చంద్రుల వాసన చూసి వెనకాలకు వేసుకో उत्तिष्ठन्तो भूतविशाचाः एते भूमिभारकाः तेषां विरोधेन ब्रह्मकर्मसमारभे पृथिव्याः అందరూ అక్షంతలు వాసన చూసి వెనకాలకు వేసుకోండి పృథివ్యాः मेरो पृष्ठर्षिः कूर्मो देवता सुदरं छन्दः आसने विनियोगः आसनं మీద पृथ्वीत्वया धुता लोका देवी त्वं विष्णुना धुता परब्रह्म ऋषिः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दाः प्राणायामे विनियोगाः अंगुल्याग्रे नासिकाग्रं संवेद्यं पापनाशनं प्राणायाम विधिं प्रोक्तं वृषभिः परिकल्पितं यो देवस्य विदास्माकं धियो धर्मादिगोचरा तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवः सुवरो गणानान्त्वा शौनको कृत्समदो गणपतिर्जगते निर्विघ्नता सिद्ध्यर्थे अस्मिन् हरिद्राबिम्बे महागणाधिपत्यावाहने पूजने च विनियोगः ओम गणानान्त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदगानशृण् नोतिभिः सेदसादनम् ध्वान्तनिवारणे कदर्णविज्ञानवेहव्यवान् विघ्नव्यालकुलप्रमत्तगरुडो विघ्नेव पञ्चारणः तुङ्गगिरिप्रवेधनगरे विघ्नाब्धिगम्भोद्भवा विघ्नागौगगणप्रचण्डपवनो विघ्नेश्वरः पातु नः अस्मिन् हरिद्राबिम्बे भोः महागणाधिपतिम् आवाहयामि गणाधिपतिमावाहयामि महागणाधिपतिमावाहयामि गणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि गणाधिपतये नमः ध्यायामि महागणाधिपतये नमः आवाहयामि महागणाधिपतये नमः आसनं कल्पयामि महागणाधिपतये नमः 3 సార్లు నీళ్ళు చూపించి వెళ్ళిపెట్టండి పాదారవిందయో పాద్యం పాద్యం సమర్పయామి महागणाधिपतये नमः अर्घ्यमर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः आचमनीयमाचमनीयं समर्पयामि ओम आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधाधानाय चक्षदे शिवतमोरस तस्य भाजयते हनः शतेर्वमातरः अरङ्गमामभोजस्य क्षजा जजन्वथा आभोजनेधानः नमो गणे
गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः गणाधिपतये नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानान्ते सन्नील చూపించి మొదలుపెట్టండి शुद्ध आचमनीयं समर्पयामि इमं वस्त्राणि वसावसाधे जवो रक्षद्रावन्दवो भदक्काः विश्वरुतेन मित्रावरणासतिथे गणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सादं पुरस्तात् आयुष्यमग्र्यं प्रथमं च शुभ्रयज्ञोपवीतं परमस्तु तेजकाः गणाधिपतये नमः त्रयार्थेक्षरान् समर्पयामि वस्त्रयज्ञोपवीतान्ते शुद्ध आचमनीयं समर्पयामि गन्धद्वारान्दुराधरिषान् नित्यपुष्टाङ्गरीशिनी ईश्वरीं सर्वभूतानां दामिहोमक्वये श्रियम् गणाधिपतये नमः दिव्यपरिमलगन्धान् धारयामि हरिद्रावर्णाभान् देवमन्यङ्गनादता गण्डालङ्करणार्थाय सङ्ग्रहे स्वमयार्पितां कुङ्कुमं सर्वसौभाग्यसूचकं बालभूषणं स्वीकुरुष्व जगन्नाथ आजपाकुसुमभासुरा हरिद्राचूर्णं कुङ्कुमचूर्णं समर्पयामि काण्डात् प्रणोहन्ति परुषः परे देवानो दूर्वे प्रतनुसहस्रेण शतेन च दूर्वां समर्पयामि आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः कुण्डलीकानि समुद्रस्य गृहाणि समर्पयामि ॐ सुमुखाय नमः एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लंबोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ भालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः श्रीमन्महागणाधिपतये नमः ॐ वनस्पत्युरसोत्पन्नो गन्धाढ्यो गन्ध उत्तमः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता दीपं प्रयच्छामि देवाय परमात्मने गायमान् नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते स्थापयामि दीपं दर्शयामि धूपदीपान्ते शुद्ध आचमनीयं समर्पयामि विष्णवे नमः ओम ऐं मार्कण्डेय उवाच सावनिसूर्यतनयो योमनकर्षतेष्टमः निर्जामे तदुत्पत्तिविस्तराजतोमा महामायानुभावेन धाममन्तराधिपः समभो महाभागसावरणसजोरवेः स्वारोषेत्रे पूर्ववेन्द्रमोषमद्भवः सुरसोनामराजभूर्मस्ते क्षितमण्डले तस्य बाले तस्म्यक् प्रजापुत्राणिवोरुधान् बभूवश्चतरो भूवाः कोलाविद्वंसनस्तः तस्य दैरववद्युतमते प्रबलदन्नः न्यूनेरसैर्यते कोलाविद्वंसनः ततस्वमहायातोदेशाधिपो भवत् आक्रान्तसमहाभागसहितः प्रभाभिः अमाकेर्बलविदुष्टैर्दुर्बलसिद्धात्मभिः कोशो बलञ्चाभरतन्त्रापि स्वरेतः ततो प्रजया व्याजेन हृतस्वाम्यस्य भूपतिः एकाकी हरिमादिशकाकगहनमलम् सततराश्रमद्राक्षेतुजवरे समेतः प्रशान्तश्वाभागेन मनुष्योपशोभितम् तस्थौ कञ्चित् सकालं च मुनिनाथेन सत्कृतः इतश्चेतस्य तस्मिन् मुनिवराश्रमे सोचिन्तये तदा तत्रमोत्वाकशेनादिनः मत्पूर्वैः पालितं पूर्वं मया हीनं पुरोहितः मद्भृतेस्तेन सद्भृते धर्मतः पालितेन वा न जाने शूरो हस्ति
सामदः मम वैश्वस्यादकान् भोगान् उपलप्स्यते एवमानुगानभोजनैः अनवृत्तिर्भवते देववर्गण्यमेव असम्यग्वेशे कुर्वद्भिः सततं वयं सञ्चितसोदुके अक्षयमोषो गमिष्यति एतच्चान्ये च सर्वचिन्तया महाभार्थिवः तत्र विराजसमाभ्यासे वैश्यमेकं ददर्शः सपृष्टस्येन कम्भोहेतुश्चागमनेत्रकः सशोकयोगस्मात् मन्दरुमः इव लक्ष्यते इत्याकर्ण्यवदस्य भूमेः प्रयोतनं प्रत्युवाच स वैश्य प्रश्रया मनोरमं वैश्य उवाच समाधिनां वैश्योः मत्मनोऽधनाङ्कुले पुत्रदारेण रसस्यधरोभासादिवे विहेन सनिन्दारे पुत्रैरादायमेधनं वनमभ्यागतोदुःखीनस्तश्चान्तबन्धुभिः सोऽहन्नवेदपुत्राणां कुशलाकुशलात्मिकां प्रवृत्तिनिस्वनानां च दाराणां च संस्थितः हिन्नदेशां गृहे क्षेमं कृतामृतं कथन्ते गतदुर्वृत्ताः किन्नमे सुताः राजोवाच येरण्यस्तो भवामृते पुत्रदारादिभिर्धनैः तेषु किं भवतः स्नेहमनबद्धादिमानसं वैश्य उवाच एवमेतत्याह प्राहवानस्मत्कर्तव्यः किं करोमि न भागमनुष्यश्वामनः यैः सन्त्यज्यदृष्णेऽन्धनरुधेर्व्याकृतः परिस्वनः धनञ्जहारदेश्वैवमे मनः किमेतन्नाभिजानामि जानन्न विमामते यत्प्रेम प्रवणचित्तं विनेश्वरविमधुषो तेषां हृदये मे विश्वासो दौर्मनस्सञ्जायते करोमि किं नमस्ते स्वप्रीतिशनीश्वरं मार्कण्डेय उवाच ततस्तौ सैतौ विप्रतमुनिसमुपस्थितौ समाधिनाम वैश्यो शौचपार्थिवसत्तमः कृत्वा दोयान्यायथार्हं तेन संविदम् उपविष्टोकाकाशिचक्रतुर्वैश्यपार्थिवौ राजोवाच भगवन्स्वामहमृष्टुक्षाम्येकमदसतत दुःखाय मे मनसस्फुरिताय तदां विना मम त्वं गताद्यस्य राज्याङ्गेश्वरेष्वपि जानतोऽप्याख्यस्यमेतन्मनुसत्तमा अयञ्जन्यपतपैर्यारे हृते सदोषितः स्वजनेन सत्यक्षेषार्थाप्यते एवमेष ताश्चत्वाप्यत्यन्तदुःखितौ दृष्टदोषे विषयेमकाष्टमानसौ तत्किमेतन्महाभागविमोहो ज्ञानोऽपि ममास्य भवकेशावेकान्तस्य मूढता ऋषिर्वाच ज्ञानमस्ति समस्तस्य विषयोजे विषयाश्च महाभाग्यातिशैव पृथक् पृथक् दिवाधाः प्राणः केचिद्रात्राबन्धाः केचिद्वातारौ प्राणः संजलदृष्टः ज्ञानिनो सत्यङ्गिते नैवेवलं यतो हि ज्ञानः सर्वे पशुपक्षिरादिजः ज्ञानञ्जनमनुष्याणां तेषां प्रपक्षिणां मनुष्याणां च तेषां यमयं यथोपयोः ज्ञाने विसर्वश्चेतान् पतङ्गान् चापजन्शो कर्णमोक्षाद्रुतान् मोहात् पीड्यमानान् मानुषामृतव्याकुलसाभिलाषा सुतान् प्रति लोभात् प्रत्युपकाराय अन्वेतान् किं न पश्यसि तथापि मोदावगते मोहगते निपातिताः महामाया प्रभावेन संसारसृतिकारिणा तन्नात्र विस्मयकार्यो योगनिद्रा जगत्पतेः महामाया हरिश्चैषा तया सम्मोह्यते जगत् ज्ञानिनामपि चेतां श्रीदेवी भगवती सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति तया विसृज्यते विश्वं जगते तच्चराचरं सैषा प्रसन्ना वरदा नृणां भवति मुक्तये सा विद्या परमा मुक्ते हेतुभूता सनातनी संसारबन्धहेतुश्च सैव सर्वेश्वरेश्वरी राजोवाच भगवन् गाहि सा देवी महामायेति यान् भवान् ब्रवीति गणपत्नासागमास्याश्चकिन्विदा यत्प्रभावा च सा देवी यत्स्वरूपा यदभवा तत्सर्वं श्रोतुमिच्छामि त्वतो ब्रह्मविदाम्बरा ऋषिर्वाच नित्यैव सा जगन्मूर्तिस्तया सर्वमिदं तथापि तत्समुत्पत्तिर्बहुधा श्रूयतां मम देवानां कार्यसिद्ध्यर्थमाविर्भवति सा यदा उत्पन्ने तदा लोके सा नित्याप्यभिधीयते योगनिद्रां यदा विष्णुर्जगत्यैवान्वयीकृते आस्ते यशेषभवत्कल्पान्ते भगवान् प्रभुः तदा त्वामसुरोहो विकारो मधुकैटभो विदोषान्मोद्भूतो हन्तुं ब्रह्माणमुद्यतो सदाभिकमले विष्णो स्थितो ब्रह्मा प्रजापतिः दृष्ट्वा तावसुरो चोक्रो प्रसुतं जनार्दनं तुष्टां योगनिद्रां तामेकाग्रहृदये स्थितः विबोधनार्थाय हरे हरिनेत्रगदालयां विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवते विष्णोरतुलां देवः प्रभुः ब्रह्मोवाच त्वं स्वाहा त्वं सदा त्वमेव शक्रास्त्रात्मिका सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्यायानुचार्या विशेषतः तमेव सन्ध्या सावित्री त्वं देवी जगनीपरा त्वयैतद्धार्यते विश्वं त्वयैतत्सृज्यते जगत् त्वयैतत्पाल्यते देवी त्वमस्यते सर्वदा विसृष्टो सृष्टिरूपा त्वं स्थितिरूपा जवागे तथा संहृतिरूपान्ये जगदोऽस्ति जगन्मये महानिजा महामाया महामेधा महास्मृतिः महामोहा च भवति महादेवी महेश्वरी प्रकृतिस्पञ्च सर्वस्य गुणत्रय विभागिनी कालरात्रे महारात्रे मोहरात्रिश्च दारुणा त्वं श्रेष्ठमैश्वरी त्वं हे त्वं बुद्धिर्बोधलक्षणा
लज्जा पुष्टिस्तथा तुष्टिसंशान्तिः क्षान्तरेव च खड्गिने शूलिने घोराकलिने चक्रिणे तथा शिखिने चापि पानुषुषिणे पर्यायुधा सौम्या सौम्यता शेष सौम्येभ्यः स्वतन्त्रैः परापराणां परमात्मैव परमेश्वरी यच्च किञ्चित् क्वचित् वस्तु सदसदाभ्यात्मिके तस्य सर्वस्य आशक्तिसात्वम्यं स्तूयसे तया यया त्वया जगत्सृष्टा जगत्पाल्यत्यो जगत् सोऽपि निद्राविशन्नेन कस्त्वां स्तोतु महेश्वरः विष्णुशरीरग्रहणमहमीशान एव च कार्यवास्ते दोतस्त्वां प्रस्तोतुं शक्तिमान् भवेत् सात्वमित्थं प्रभावैः स्वैराजै देवसंस्तुता मोहयितो दुराधर्षावसरो मधुमेकभो प्रबोधञ्जलिगस्वामी एतामच्युतो लघो बोधश्चक्रे तामस्य हन्तुमेतो महासुरो ऋषिर्वाच एवं सदा देवी तामसी तत्र वेधः विष्णोः प्रबोधनार्थाय यन्तु मधुमेकभो नेत्रासिनासिका बाहुहृदयेभ्यस्तधोनः निर्गम्यजनेतस्थो ब्रह्मणो चित्तजन्मनः उत्तस्थो जगन्नाथस्तया मुक्तो जनार्दनः एकान्नवेहिषेणात्ततस्तदृशे चलो मधुमेकभो दुरात्मानामवीर्यपराक्रमो क्रोधरक्ते क्षणावत्वं ब्रह्मानन्दनितोद्यमो समुत्थाय ततस्ताभ्यां विवेकवाहैः पंचवर्षसहस्राणि बाहुप्रहरणो विभुः तावप्यतिबलो महामाया विमोहितो उक्तवन्तो स्मृतो प्रियतामिति केशवम् श्रीभगवानुवाच भवेदामध्यमे तुष्टो मम मध्या उभावति किमन्येन वरेणात्रयेतावद्धिवृतं मम ऋषिर्वाच वञ्चिताभ्यां तदा सर्वमापो मयं जगत् विलोक्यताभ्यां निधिरो भगवान् कमलेक्षणः आह्वान्यहेत्रोर्वेसये परिप्लुता ऋषिर्वाच तदेत्युक्त्वा भगवता शङ्खचक्रगदाभृता वृत्वा चक्रेण वैशिष्यमेकजनेशधीर्योः एवमेषा समुत्पन्ना ब्रह्मणा समस्ता स्वयं प्रभावस्य देव्यास्तु भूयश्रवदामिते ॐ स्वस्ति श्रीमार्कण्डेय पुराणे सूर्यवर्णिके मन्वन्तरे श्रीदेवी महात्म्ये प्रथमः श्रीजगन्नाथार्पणमस्तु ॐ ह्रीं ऋषिर्वाच देवासुरमुपोद्युक्तं पूर्णमद्रशम्बुरा महिषेश्वराणामधिपे देवानां च पुरन्दरे तत्रासुरैर्महावीर्ये देवसैन्यं पराजितं जित्वा च सगान् देवानिन्द्रो भून् महिषासुरः ततः पराजिता देवाः पद्मयोनिं प्रजापतिं पुरस्कृत्य रासत्रैत्रैः शरणद्धरौ यथावतन्तयोस्तद्महिषासुरचेष्टितौ तृषाकदयामासुरदेवाभिभवविस्तरौ सूर्येन्द्राग्निमेन्द्रो नामिवस्य वर्णस्य च अन्येषां चानि कालान् स्वयमेवाधितिष्ठति स्वर्गान् निराकृताः सर्वे तेन देवगणाभुवि विचरन्ति यथा मर्त्याभिषेण दुरात्मना एतद्वः कथितं सर्वमोरारिचेष्टं शरणं न प्रपन्नास्मो वधस्तस्य विचित्राम् इत्थं निशम्य देवानां वचामसि मधुसूदनः चकार गोपशङ्गोश्च ध्रुवणे कुटिलाननो ततोऽधिकोपपूर्णस्य चक्रिणो वदनात्तः इष्टक्रामवात्तेजो ब्रह्मणः शङ्करस्य च अन्येषां देवानां शक्रादीनां शरीरतः निर्गतं सुमहस्तेजसस्यैक्यं समगच्छत अतीव पूर्णं ज्वलन्तमेवरवतं ददृशस्ते सुरास्तत्रज्वालाव्याप्तनिरन्तरम् अतुलं तत्र तत्तेन सर्वदेव शरीरम् एकस्तन्तरभुवनारी व्याप्तलोकत्रयन्विधः यदभूच्छां भवन्तेजस्तेनाजायित तन्मुखम् यान्येन च भवन् केशाबाहोष्टुतेजसः सौम्येन स्तनयो युग्मं मध्यस्तेन्द्रेण च भवत् वारुणेन च जिघोरुणितपस्तेजसः भुवः ब्रह्मणस्तेजसः पादोदङ्गुल्योऽर्कतेजसः वसूनाञ्जकराङ्गुल्यः कोवेरेण जनासिकः तस्यास्तु दन्ताः सम्बोधाः प्राजापत्येन तेजसः नयनत्रिजयञ्जज्ञे तथा पावकतेजसः भ्रोजसन्ध्यौ तेजश्रवणामनिलस्य च अन्येषां चैव देवानां सम्भवस्तेजसां शिवा ततः समस्तदेवानां तेजोराशिसमुद्भवा तां विलोक्यमुदं प्राप्रभवता महिषाद्विताः ततो देवादुस्तस्य स्वान्यानि च शूरशूरादिविष्णुस्य ततोऽस्तेनागधर्व चक्रं च दत्तवान् कृष्णसमुत्पाद्य सुरचन्द्रः शङ्खं च वरुणशक्ति ददौ तस्य हुताशनः मार्गो दत्तवांश्चापं बाणपूर्णे तथेषुधि वज्रमिन्द्रसमुत्पाद्य वृषाधराधिपः ददौ तस्य सहस्राक्षो घण्टावैरावताद्गदात् कालदण्डादिमोदं पाशश्चापतिर्ददौ प्रजापतिश्चाक्षमारान्तो ब्रह्मा कमण्डलौ समस्तो भूतेषु जलस्मिञ्जिराकरः कालसनत्वान् खड्गं तस्याश्चर्मजनिर्मलम् क्षीरोदश्चामरमहारमगरे चताम्बरे चूडामणेन तथा दिव्यं कुण्डले खड्गानि च अर्धचन्द्रं तथा शुभ्रं केयूरान् सर्वबाहुषो नूपुलो विमलो तद्वक्रेवेयपदत्तमम् अङ्गुलीयकर्तानि समस्ताः स्वङ्गुलीषु च विश्वकर्मा ततो तस्य परशुं चातुर्बलम् अस्त्राण्यनेकरूपाणि तथाभेद्यं शतंशनम् अम्लानपङ्कजामालां शिरस्य विचारणाम् अतदज्जलधस्तस्य पङ्कजं चादिशोभनम् हिमवान् वाहनं सिंहं रत्नानि विविधानि च ददावशोन्यं सूर्यापानवात्रं धनाधिपः शेषश्च सर्वनागेशो महामणिविभूषितम्
नागहारमतोदस्ये सते प्रतिवेमिमाम् अन्यैर्वृषभैर्देवी भूषणैरायुधैस्तदा सम्मानिताननादोच्चैस्ताट्टः सम्मुहुर्मुहुः तस्यानादेन घोरेण कृत्स्नमापूजितन्नभः अमायताति महता प्रतिशतो महानुभूत् चक्षुपुस्तकालोकाः समुद्राः जगम्बरे सकलाश्रमहेधनाः ये देवाश्रमुदातामोजुसिंहवाहिनीं तुष्टमुर्मुनेष्टेनां भक्तिमूर्तयः दृष्ट्वा समस्तं संक्षुब्धं त्रैलोक्यमहाराजः सन्नद्धाखिल सैन्यास्ते समुद्रस्तरुदायुधाः आकिमेतदाताभाष्यमहिषासुरः अभ्यदावृतं शब्दमशेषेण सदैवतः सतदर्शतो देवी व्याप्तलोकत्रयान्विषः पादाक्रान्त्यानतभूं किरीटो निखिलाम्बरां क्षोभिताशेषपातालां धनुर्जां निस्मयेनतां दिशो भुजसहस्रेण वस्त्राद्यापि संस्थितां ततः प्रवृते युद्धं दया देव्या सरद्विषां शस्त्रास्त्रैव बहुधा मुक्तैरादेविदयन्तरम् महिषासुरेणानेश्चक्रो महासुरः युधेनां वरिष्ठान्यश्रीरङ्गबलान्वितः रथानामेतैषद्विरुदग्राक्षो महासुरः अयोध्यायुधानां सहस्रेण महाहरोः पञ्चाशद्भिश्रीतैरसुलोमा महासुरः अयुधानां शतैषद्भिर्भास्करो युधेरणे गजवाजिसहस्रौघैरणैकैः परिवारितः वृतो रथानां कोट्यादियुद्धे तस्मिन्नयुध्यः बिडालाख्यो युधानां च पञ्चाशद्भिर्धायुधैः युधे संयुगे तत्र रथानां परिवारितः अन्ये च तत्र युतशो रथनागहैर्वृताः युधसंयुगे देव्यासः तत्र महासुराः कोटिकोटिसहस्रैः तन्त्रिणां तथा हजानां च वृतो युद्धे धुलाभो महिषासुरः तोमरैर्भिन्दिपालैश्चतुर्भिर्मुसलैस्तः युधसंयुगे देव्या खड्गैः परशुपट्टिशैः केचिच्चक्षुषक्ते केचित्पाशास्तदाभये देवी खड्गप्रहारे सुवेदां हन्तुं प्रचक्रमोः सापि देवी तस्तानि चण्डिका लीलयेव प्रतिष्ठेतदिसहस्रास्तवर्षिणी अनायस्तानना देवी सूयमाना सुरर्षिभिः मुमोचासुरदेहेषु शस्त्राण्यस्त्राण्येश्वरी सोऽपि क्रुद्धोत्ततो देव्या वाहनकेसरी चचारासुरसैन्येषु वनेषु बहुदाशनः विश्वासान्मोजयाश्च युध्यमाना रणेऽम्बिका तयेव सद्य सम्भूता गणाशतसहस्रशः युद्धस्यैः नाशयन्तो सुरगणान् देवी शक्युपबृंहिताः अवायन्तपटः गणाशङ्खांस्तथा परे मृदङ्गाश्च तथैवान्ये तस्मिन् युद्धमहोत्सवे ततो देवी त्रिशूलेन खड्गादिभिष्टशतोर्जघान महासुरान् पादयामास दैवान्यान् घण्टास्मनविमोहितान् असशान् भुविपाशेन बद्धाचान्यान् कर्षेत केचिद्विधाकृतास्तीक्ष्णैः खड्गपातैः सदा परे विपोधितानि पातेन गतया भुविषेरते वेमुश्च केचिद्गृतेन पुरुषलेन पुरुषमहताः केचिन्यपतिता भूमौ भिन्नाः शूलेन वक्षसि निरन्तरासौघेन कृताः केचिद्रणाजले सेनान्वायः प्राणान् मुहुरस्त्रसार्दनाः केषां चिन्नाश्चिन्नग्रीवाः सदा परे शिरान्वेदुर्वन्येषामन्ये मध्ये गारिताः विच्छिन्नलिङ्गाः स्मृतिवेदुर्व्याः महासुराः एकबाह्वक्षिजनाः केचिदेव्याः कृताः छिन्ने विधान्ये शिरसि पतिताः पुनरुद्धिताः नन्दुष्टापरे तत्र युद्धे तोल्यदयाश्रिताः कबन्धाश्चिन्नशिरसः खड्गशकृष्टिमालयः तिष्ठतिष्ठेति भाषन्तो देवी मन्ये महासुराः पातिरेकसाराश्वैरसवैश्वसन्धरा अगम्यासा भवत्तत्रैत्राभूत्समाहरणः शोभितोघामहानद्यः सद्यस्तत्र प्रशस्रोः मध्ये चासुरसैन्यस्य वारुणासुरवाजिनां क्षयेन तन्महासैन्यवसराणां दधाम्बिका निन्ये क्षयं यथावन्यश्वरमहाजयं सदसिंहो महानादमुत्सृजन् गगनेसरः शरीरेभ्यो मलानीनामसूर्यमविचिन्वति देव्याग्रैश्चतैस्तत्र कृतं युद्धं महासुरैः यथैषां दुष्टदेवाः पुष्पवृक्षमृजोदिभिः वस्तुश्च श्रीमार्कण्डेयपुराणे सूर्यसावर्णिके मन्वन्तरे श्रीदेवी माहात्म्ये द्वितीयः श्रीजगदम्बार्पणमस्तु ॐ श्रीवाचा निहन्यमानं दत्सैन्यमवलोक्य महासुरः सेनानीश्चिक्षरकोपाद्यो योर्भगाम्बिकां सदेवीं शतवर्षेण वर्षसमरेश्वरः यथा मेरुगरे शृङ्गं तोयवर्षेण तोयिलः अभ्यतावतां देवीं खड्गधर्मधरोऽसुरः सिंहमाहत्य खड्गेन तीक्ष्णधारेण मूर्धनि आजघानभुजे सव्ये देवीमप्यतिरेकवान् तस्याः खड्गोभुजं प्राप्य भानुरमनन्दना ततो जग्राह शूलं सकोपातरुलोचनः शिक्षेप च ततस्तभद्रकाल्या महासुरः जाज्वल्यमानं तेजोभिरविभवामरात् दृष्ट्वा तदापदच्छूलं देवी शूलमुञ्चता तेन तच्छ तथानीतं शूलं स च महासुरः हरे तस्मिन् महावीर्ये महिषस्य मोदो आर्यकामजारूढश्चामरस्य
सोऽभिषक्तिमोजा सदेव्या सामभिगाधृतम् हुङ्काराभेतां भौमोपादयामास विष्णुभः भग्नां शक्तिं विददां दृष्ट्वा क्रोधसमन्वितः चिक्षेपदामरश्वो ब्रह्माणैस्तदभिधाच्छिनत् ततः सिंहस्समुत्पत्त्यजगुम्भान्तरे स्थितः बाहुयुद्धे नियुधेनोच्चैस्तदधारिणा युध्यमानो ततस्थो भूतस्मान्नागान्महीङ्गतो युधाते सम्रब्धो प्रहारे कृतारुणैः ततो वेगात्कमुत्पत्य निपत्य समुरारिणा करप्रहारेण शिरश्चामरस्य पृथक्कृतम् उदग्रश्चरणे देव्या शिलावृक्षादिभिहतः दन्तमष्टुरयशेवरारश्चगादितः देवे कृतागापादैश्चोरयामासोदलम् वाशलम्भिनिपालेन बाणैस्ताम्रप्रदाहतम् उग्रास्य मुद्रवीर्यन्तदेयतमाहनम् त्रिनेत्राशत्रिशूलेन जघान परमेश्वरी बिडालस्यासिना कायात्पादयामास वैश्यः दुर्धरम् दुर्मुखम् चोभोषरेण्येयमक्षयम् एवम् सङ्क्षीयमाने दुःसदैन्ये महिषासुरः माहिषेण स्वरूपेण त्रासयामास ताङ्गणान् कांश्चित्तुण्डप्रहारेण कुरक्षेपैस्तदापरान् लाङ्गोलताडितांश्चान्यान् शृङ्गाभ्याम् जगदारितान् वेगेन कांस्यतपराण्डादेन भ्रमणेन च निःश्वासमूलेनान्यान् पातयामास भूतले निपात्य प्रमथानीकमभ्यदागतोऽसुरः सिंहम् हन्तुम् महादेव्या कोमञ्चक्रे ततोऽम्बिका सोमिकोमान्हारीरभक्षणमहीतलः शृङ्गाभ्याम् पर्वतानुच्च ललितांबिका एवं श्री ललिता देव्या नाम्नां सहस्रगन्धोः हर नमः पार्वती पतये हर हर महादेव। సహస్ర చండీ యాగంలో భాగంగా మనకి ఇక్కడ బంగారు శర్మ గారు ఇచ్చేశారు. ఆయన అడిగి సహస్ర చండీ యాగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బంగారు శర్మ గారు నమస్తే. గురువు గారు, మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. సహస్ర చండీ యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ఏ ఏ సందర్భాలు ఇది చేసుకుంటే బాగుంటుంది? లోక కళ్యాణం కోసం ఇది ఏ ఏ సందర్భాల్లో చేయాలి? చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి అధినేతలు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఫణి శశాంక్ శర్మ గారు, గోపీకృష్ణ శర్మ గారుల యొక్క బ్రహ్మత్వంలో దుర్గే దుర్గతి నాశిని అంటారు. సమస్తమైనటువంటి దుర్గతుల నుంచి దూరం చేయాలి అంటే చండీ యాగం చేయండి అన్నారు. క్షామము, దుర్గతి, దుర్దశ అన్నిటి నుంచి కూడా మనల్ని గట్టెక్కిచ్చేటటువంటిది చండీ యాగం. శత్రు వినాశనం కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమం వల్ల జరుగుతుంది. అలాంటి ఈ మహత్తరమైనటువంటి సహస్ర చండీ యాగం ఏకోత్తర వృద్ధిగా ఇక్కడ శృంగేరి సంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్లో ప్రత్యేకంగా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి, లేనటువంటి వాళ్ళు టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్లో వీక్షించి జగద్గురువుల కృపకి, చండీ అమ్మవారి కృపకి పాత్రులు కావాల్సిందిగా, ఆ దేవతల అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ స్వస్తి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు గురువు గారు. సహస్ర చండీ యాగంలో భాగంగా మనతో పాటు ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు కూడా ఇందులో పాల్గొన్నారు. మరి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇందాక ఎదురుకోలలో మీరు చాలా చక్కగా అమ్మవారి తరపున చాలా చక్కగా వాదన సాగించారు. ఇంతకీ అమ్మవారు గొప్ప, అయ్యవారు గొప్ప? అమ్మ, ఇద్దరిలోనూ ఎవరూ గొప్ప కాదమ్మా. ఇద్దరి గొప్ప అందరికీ తెలియచెప్పడానికి త్వరొక పక్షాన మాట్లాడాం. ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణత. అమ్మవారు అయ్యవారు కలిస్తేనే. అమ్మవారు శక్తి, అయ్యవారు అమ్మవారు చైతన్యం, అయ్యవారు పదార్థం. చైతన్యం పదార్థం కలిస్తేనే సృష్టి. అయ్యవారు తాండవం చేస్తారు, అమ్మవారు లాస్యం చేస్తారు. ఈ రెండు కలిస్తేనే ఉంటుంది. ఈడా పింగళ కలిస్తేనే సుషుమ్న. అంతే. మొత్తం శక్తి కావాలి అంటే వారిద్దరి యొక్క అవసరం ఉంది. పరిపూర్ణత అయ్యవారితో కలిస్తే అమ్మవారికి, అమ్మవారితో కలిస్తే అయ్యవారికి పరిపూర్ణత. లేకపోతే ఇద్దరు చెరిసగం మాత్రమే. అంటే ఆ ఇద్దరి యొక్క ప్రత్యేకత అందరికీ తెలియాలని విడివిడిగా చెప్పడం జరిగింది. అంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా. మా టీవీ5 హిందూ ధర్మం ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పండి. టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా హిందూ ధర్మం కూడా దాంట్లోనే భాగం గనక హిందూ ధర్మానికి చక్కని చేయూతనిస్తూ ఉన్నటువంటి టీవీ5 యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మ. మరి రేపు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం కంప్లీట్ కాబోతోంది. ఇవాళ 4వ రోజు చాలా బహుచక్కగా అన్ని పూజాది కార్యక్రమాలు, హోమాలు, ధన్వంతరి హోమం కావచ్చు, అలాగే మహామృత్యుంజయ హోమం కావచ్చు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కావచ్చు, అత్యంత వైభవపేతంగా జరిగాయండి. మరి రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. యా కుందేందు తుషార